జనగామ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. పాలకుర్తి మండలం గూడూరులో కుల బహిష్కరణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆస్తి తగాదాల పంచాయతీల్లో వినట్లేదని కుటుంబంపై బహిష్కరణ వేటు వేశారు కుల పెద్దలు. రజక కుల పెద్దల మాట వినలేదని సోమయ్య కుటుంబాన్ని బహిష్కరించారు. సోమయ్య తల్లి చనిపోతే కులస్తుల్ని రాకుండా అడ్డుకున్నారు కుల పెద్దలు. కుల సంఘం పెద్దలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు సోమయ్య. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, జనగామ జిల్లాలో కుల బహిష్కరణ ఘటన చర్చాంశంగా మారింది. ఎందుకు కుల పెద్దల తీరు ఈ విధంగా ఉంది? రజ కుల పెద్ద మనుషుల మాట వినలేనటువంటి కారణంతోనే కుటుంబాన్ని బహిష్కరించడం ఎట్లా సరైంది? ఎందుకు ఇట్లా కుల పెద్ద మనుషులు వ్యవహరించారంటే కూడా జిల్లా వ్యాప్తంగా అయితే చర్చ కొనసాగుతుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ఆస్తి తగాదాల పంచాయతీలో కుటుంబం పెద్ద మనుషుల మాట వినట్లేదని సోమయ్య కుటుంబాన్ని కుల పెద్ద మనుషులు బహిష్కరణ వేటు వేశారు. రజా కుల పెద్ద మనుషుల మాట వినకపోవడం కారణంగానే కుటుంబాన్ని బహిష్కరించినట్టుగా గ్రామంలో చర్చ జరుగుతుంది. ఇటు సోమయ్య తల్లి చనిపోతే కులస్తులు కుల పెద్దలు రాకుండా గ్రామంలో ఉన్నటువంటి కులస్తులు ఎవరిని కూడా రాకుండా కుల పెద్దలు అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి కుల సంఘం పెద్దలపై పోలీస్ స్టేషన్ లో బాధితుడు సోమయ్య ఫిర్యాదు చేశారు. తప్పకుండా మాకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఈ కుల పెద్ద మనుషులు ఉద్దేశపూర్వకంగానే మా అమ్మగారు 3వ రోజు కర్మకి కావచ్చు, 10వ రోజు కర్మకి హాజరవ్వకపోగా మా కులంలో అందరినీ హాజరు కానివ్వలేదు. నన్ను కుటుంబాన్ని కుల బహిష్కరించినట్లు నన్ను అవమాన పరుస్తూ దూషిస్తూ ఉద్దేశపూర్వకంగా మా ఇంట్లో కార్యక్రమానికి హాజరవ్వకుండా మానసిక క్షోభను గురి చేశారు. ఈ పెద్ద మనుషులు మమ్మల్ని మా కుటుంబాన్ని గ్రామంలో ఉద్దేశపూర్వకంగా పరువు తీస్తూ మీరు ఎంతటి విద్యావంతులైనా కులం ముందు తల వదించుకోవాలి, బ్రతకాలంటూ కూడా అలానే వ్యవహరిస్తున్నారు. తప్పకుండా ఎవరైతే ఈ కుల పెద్ద మనుషులు ఉన్నారో ఈ కుల పెద్ద మనుషుల నుంచి మాకు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది. మమ్మల్ని కులం నుండి బహిష్కరించిన వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలి. చట్టరీత్యా చర్యలు తీసుకొని మా కుటుంబానికి ప్రాణహానికి లేకుండా మా స్థిర ఆస్తుల రక్షణ కల్పించండి అంటూ బాధితుడు ఈ సోమయ్య అయితే పోలీసులకు పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అసలు గూడూరు గ్రామంలో ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఈ ఆస్తి తగాదాల పంచాయతీ జరిగింది, ఎందుకు ఈ తల్లి చనిపోతే కూడా కులస్తులందరినీ రానివ్వకుండా ఎందుకు కుల పెద్ద మనుషులు అడ్డుకున్నారు, ఎప్పటి నుంచి ఈ సోమయ్య కుటుంబానికి కావచ్చు రజక కుల పెద్ద మనుషుల మధ్య వాగ్వాదం కావచ్చు గొడవ జరుగుతున్నటువంటి విషయాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కాలంలో కూడా ఇప్పుడు ఈ సాంకేతిక కాలంలో కూడా అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఇలాంటి కుల అరాచకాలు, కుల పెద్దల పోకడలు, కుల బహిష్కరణలు, గ్రామంలో బహిష్కరణలు ఇంకా జరుగుతున్నాయి. ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు? ఇప్పటికైనా మనుషుల్లో మానవత్వం ఎందుకు కోల్పోతున్నారు? మనుషులందరూ కూడా మానవత్వంతో ఆలోచించాలి, కానీ ఇలా కుల బహిష్కరణ చేయడం సరైంది కాదంటూ కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది. మరి పోలీసులు ఈ కుల పెద్ద మనుషులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఈ కుల బహిష్కరణకు సంబంధించి పోలీసుల చర్యలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. యామిని. రైట్, థాంక్యూ తిరుపతి.